లడ్డూ మీద రాద్ధాంతం అయితే ఇంకా ఎక్కడ వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ. అంటే తనను తాను కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు ఆయిల్ కలవలేదని చెప్పి ఒక నివేదిక వచ్చినా సరే, లేదు ముందు ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగానే మేము మాట్లాడాం, అదే ప్రామాణికం మాకు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? డిఫెన్స్లో పడేసే ప్రయత్నం ఒక రకంగా, అంటే వైసీపీ మీద అరెస్టులు కానీ అంబటరాంబాబు చేసిన వ్యాఖ్యలు కానీ వీటన్నిటిని కంప్లీట్గా డైవర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా కల్తీ జరిగింది, కల్తీ నెయ్యి వాడారు, అందులో జంతు కొవ్వు కలిసింది అని మళ్ళీ పదే చెప్పాలనుకుంటున్నారు. ఒక కొత్త రాజకీయం అంటే సిబిఐ నివేదికలు, సిట్ నివేదికలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే ఉందో అదే మాకు ప్రామాణికం అని చెప్పాలనుకుంటున్నారు. ఏంటి దీని వెనక రాజకీయం? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎంత వదిలేద్దామన్నా ఈ అంశాన్ని పక్కన పెడదామన్నా అధికారంలో ఉన్న ప్రభుత్వమే పక్కన పెట్టేలాగైతే కనిపించట్లేదు. అప్పుడు చైర్మన్ చేసిన తప్పులకి ఈవోలు ఇప్పుడు బలయ్యారు అని అది కూడా వీళ్ళ మీద నిందేస్తున్నారు. బదిలీ చేసింది, వేటు వేసింది ఇప్పుడు ప్రభుత్వం, కానీ జగన్ కూడా లింక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లేదు జంతు కొవ్వు కలిసింది అని పదే గుచ్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి, ఇది ఒక రాజకీయం అనుకోవాలా, లేదంటే హిందువుల మనోభావాలతో మరోసారి ఆటలాడే ఒక గేమ్ ఏమన్నా మొదలైందా? ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, నిన్న ఈడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మొన్న ఒక ఛార్జ్ షీట్ వేసింది. దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే డబ్బులు తిన్నారు ఏంటి వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, వాళ్ళందరూ దోషులే అన్నటువంటిది వాళ్ళ ఫైనల్ అబ్జర్వేషన్ తేల్చింది. అయితే అందులో A1గా సిఐడి చూపించినటువంటి చంద్రబాబు గారికి సంబంధించి మా దగ్గర ఆధారాలు ఏం దొరకలేదు అని చెప్పి రాసిచ్చింది. ఇది జరిగింది. దానికి చంద్రబాబు గారికి చూసారా క్లీన్ చిట్ వచ్చింది ఆయనకి. ఎందుకని? ఆయన పేరు ఎఫ్ఐఆర్లో పెట్టలేదు కాబట్టి ఈడీ ఎఫ్ఐఆర్ సిట్ పెట్టింది కానీ ఇక్కడ పెట్టలేదని. కానీ కుంభకోణం జరిగిందని ఇచ్చింది. అక్కడ కుంభకోణం జరిగిందనే కదా ఇచ్చింది. ఆ కుంభకోణాన్ని సోన్సో వాళ్ళు బాధ్యులని ఇచ్చింది కదా. మరి కుంభకోణం జరిగింది చంద్రబాబు గారి టైంలోనైనా చంద్రబాబు గారికి ఏం సంబంధం లేదు. చంద్రబాబు గారికి ఏం సంబంధం లేదు దాంట్లో. అక్కడ ఆయనకేం సంబంధం ఉండదు, ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుంది అనేది. అంతే కదా. ఈఎస్ఐ స్కామ్ జరుగుతుంది, అచ్చెన్నాయుడు గారికి సంబంధం లేదు. ఎందుకంటే అది కింద ఉన్న సిబ్బంది చేయించినేమో అంతే, కానీ సంతకాలు ఎలా పెడతారు. అదే తిరుపతి లడ్డు విషయంలో అయితే బోర్డు నిర్ణయం తీసుకున్నా, ఈవో అప్పుడు డెసిషన్ తీసుకున్నా, బోర్డుకి నిజంగా ఈవోలు బోర్డు కంటే స్ట్రాంగ్గా ఉన్నారా? ఒక్క మాట చెప్పానండి. అదే కదా. బోర్డు అనేది నిజంగా స్ట్రాంగ్గా ఉంటే ఆ రోజున వైవి సుబ్బారెడ్డిని తిట్టుకోని వాళ్ళు లేరు వైసీపీ వాళ్ళు. ఎందుకని? అసలు అతని మాట ఏది చెల్లుబాటు అయ్యేది కదా. అంతా ఈవోల మాటే చెల్లుబాటు అయ్యేది. అసలు అదే కదా వచ్చింది వైసీపీ వాళ్ళ గొడవ. అంతా అధికారుల పెత్తనం నడిచింది, రాజకీయ పార్టీల పెత్తనం. ఇప్పుడు చూడండి ఎమ్మెల్యేల పెత్తనం నడుస్తుంది. అప్పుడు ఎమ్మెల్యేల పెత్తనం నడిచిందా? వాలంటీర్లు, సచివాలయాలు, అధికారులు. అదే సందర్భంలో పైన అంతే. కానీ అక్కడ బోర్డు చైర్మన్ది తీసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటాడు. ఇక్కడ మాత్రం చంద్రబాబుకి సంబంధం ఉండదు, పార్టీకి సంబంధం ఉండదు. మనం కన్విన్స్ చేయాలంటే ఎలా అయినా చేయొచ్చు. ఎదురుగుండా కనబడుతున్నటువంటి సత్యాలను డైవర్ట్ ఎట్లయినా చేయొచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే పాపం వీళ్ళు ఎక్కడ ఇరుక్కున్నారంటే, ఇక్కడ ఆంధ్ర సిట్ అయితే కనుక జగన్ కూడా కేసు పెట్టేసేది గ్యారంటీగా. కాకపోతే ఆ వెంకన్నే స్పందించాడు అనుకుంటా. దాన్ని సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేలా చేశాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తే నోళ్ళు మూసుకోండి అది అని చెప్పాడు. చెబితే వీళ్ళు మూసుకుంటున్నారా? అదే కదా. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న నోరు మూసుకోండిరా అంటే నోళ్ళు తెరిచి మరింత రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా అందులో ఉంది అని తేలితే ఒకెత్తు, లేదు అని తేల్చిన తర్వాత కూడా ఉంది అని మీరు నమ్మండి, నమ్మకపోతే సిట్టు కూడా వేస్టే. సిట్టు చేసేదంతా తప్పే. పోనా సిట్ ఎవరి ఆధ్వర్యంలో ఉంది? సిబిఐ. సిబిఐ ఎవరి ఆధ్వర్యంలో ఉంది? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్. అంటే మిమ్మల్ని మీరే నమ్మట్లేదు. ఇందులో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు బిగిన్ చేశారు. బీజేపీలో ఉన్న టీటీని అంటే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వాన్ని నమ్మట్లేదు. తెలుగుదేశం మీద ప్రేమతో భారతీయ జనతా పార్టీలో నడిచే నాయకులు ఇప్పుడు దాంట్లో మాట్లాడడం బిగిన్ చేశారంటే వాళ్ళు కూడా వాళ్ళ అధినాయకత్వాన్ని నమ్మట్ల, వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు కూడా నమ్మట్ల. అంటే సిబిఐ నమ్మొద్దా భవిష్యత్తులో? సిబిఐ వీళ్ళకి అనుకూలంగా ఏదైనా ఇస్తే నమ్ముదురు, కానీ వీళ్ళకి వ్యతిరేకంగా వస్తే నమ్మకూడదు.
ఇంకా అలాంటప్పుడు ఇంక సిబిఐ ఎందుకు వెళ్ళే సొంతంగా అయ్యో రిపోర్ట్ భలేవారే, తీసుకుంటే ఇప్పుడు అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి కేసుల్లో 1,00,00,000 కోట్ల రూపాయలని వీడు మాట్లాడినప్పుడు సిబిఐ నోరు మెదపలేదు కాబట్టి వీళ్ళు అదే నిజమని నమ్మించారు. తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు 1,500 కోట్ల రూపాయల లోపు అన్నారు మొత్తం కలిపి రికవరీ ఇదంతా చేసింది. 1,500 కోట్ల రూపాయల లోపు అన్నాక అది ఎప్పుడన్నా ఒప్పుకుంటారు ఇప్పటికైనా వీళ్ళు? లేదు కదా. ఇదేంటంటే ఒక మైండ్ గేమ్ నడవాల. మేము నీ మీద బురదేస్తే నువ్వు పడుండు అంతే. నువ్వు కొలట అంటే నువ్వు కొలటవే, నువ్వు వ్యభిచారని నువ్వు వ్యభిచారే, నువ్వు పతివ్రత అంటే నువ్వు పతివ్రతే. నువ్వు నీ బతుకుని మేము శాసిస్తాం, నీ జీవితాన్ని మేము శాసిస్తాం. మా చేతిలో ఉన్న మీడియా, మా చేతిలో ఉన్న సోషల్ మీడియా, మా చేతిలో ఉండే మౌత్ పబ్లిసిటీ, మా చేతిలో ఉండే ఎకో సిస్టమ్తో మేము నడుపుతాం. సచ్చినట్టు ఎవడైనా పడి ఉండాల్సింది. అది మోడీ అయినా, అది పవన్ కళ్యాణ్ అయినా, అది జగన్మోహన్ రెడ్డి అయినా, రాజశేఖర రెడ్డి అయినా, ఎన్టీ రామారావు అయినా సరే. వీళ్ళు దొంగ అంటే అందరూ దొంగ అనాలి, వీళ్ళు మంచోడంటే మంచోడు అనాలి. ఎన్టీ రామారావు అప్పుడు దొంగ అన్నారు, దొంగ అనాలి. ఇప్పుడు మంచోడు అంటారు, మంచోడు అనాలి. అప్పుడు మోడీ చెడ్డోడు అన్నారు, మనందరం కూడా చెడ్డోడు అనాలి. ఇప్పుడు మోడీ మంచోడు అంటున్నారు, మనం అందరం మంచోడు అనాలి. టీటీడీ లడ్డు ఇప్పుడు వీళ్ళు చెప్పారు తప్పు కాబట్టి తప్పు అనాలి అంతే. సిబిఐకి ఏం సంబంధం? అది సిబిఐ పాపం పిచ్చి పని చేస్తుందల్లా ఏంటంటే, ఛార్జ్ షీట్లు వేసేటప్పుడు సిబిఐ ఓసారి వీళ్ళ పేపర్ల వార్తలను తీసుకొచ్చి అదే ఛార్జ్ షీట్గా పెట్టుంటే అప్పుడు సరిపోయేది. ఇదివరకు అట్లా చేశారు. జగన్ మీద కేసులన్నీ కూడా ముందు ఈనాడు జ్యోతిలో వచ్చాయి, అదే రెండో రోజున సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టేది. అట్లా ఇక్కడ కూడా ఆశించారు వీళ్ళు. కాకపోతే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్, తేడా అది. ఇప్పుడు నిజాయితీగా చేయించారు. ఆ నిజాయితీ అన్నది ఇక్కడ నచ్చట్లా. సిట్టు తప్పు చేసేసిందని మనల్ని ఇప్పుడు లడ్డూలో తప్పు చెప్పాం కాదు, సిట్టే తప్పు చేసింది అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పదే పదే ఎన్డీడీబీ నివేదికను ఎందుకు ప్రస్తావిస్తున్నారు సార్? అదే రిపోర్ట్ ఎందుకు ప్రస్తావిస్తున్నారు? తప్పేం లేదు, వాళ్ళు ప్రస్తావించిన ఆ ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే విచారణ ప్రారంభించారు. కరెక్ట్, అవును, అదే నేను చెప్పాను కరెక్ట్. ఆ సంస్థ విశ్వసనీయత ఏంటి ఇప్పుడు తేలిందిగా. ఆ సంస్థ విశ్వసనీయత ఏంటి ఇప్పుడు? కానీ దాన్ని అంగీకరించట్లేదుగా వీళ్ళు అంగీకరించి. వీళ్ళు ఎవరు ఆఫ్టర్ ఆల్? వీళ్ళు రాజకీయంగా ఆఫ్టర్ ఆల్ ఆ విషయంలో. బట్ అక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము సిబిఐ తరపున ఇద్దరు, ఒక ఆహార పరిశోధన శాఖకి సంబంధించిన ఒకళ్ళు, ఇద్దరు ఆంధ్రప్రదేశ్ సిట్, 5గురు ఉన్నారుగా. మరి ఏం తేల్చారు? ఆ ఎన్డీడీబీ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అర్థం చేసుకునేటప్పుడు ఏ అంటే ఒక వస్తుంది, ఒకటి వస్తుంది, కంజంక్షన్ గా కూడా వస్తుంది, ఒక పదానికి మధ్యన లింక్డ్గా కూడా, డి కానీ ఏ కానీ ఇట్లాంటి పదాలు. అలాగే ఉంది ఇప్పుడు మన ట్రాన్స్లేషన్ అంతా కూడా. ఇప్పుడు దీంట్లో ఇవాళ దక్కన్ క్రానికల్ రాశాడు, ఈ సింథటిక్ గీ అనేటటువంటిది గతంలో తెలుగుదేశంలోనూ నడుస్తుంది, ఇప్పుడు నడుస్తుంది. ఇది ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వెరీ సింపుల్ అండి. వీళ్ళంతటి వీళ్ళే చెప్పినటువంటి మాట, నెయ్యి 3,000 రూపాయలు అవుతుంది, ఆవు నెయ్యి, సరైన నెయ్యి కావాలి. పాలు కనీసం 1,000 లీటర్ల పాలు కాగబెడితే అంతంత మేగడ వస్తుంది, అంతే కదా. తోడు పెడితే అంతంత మేగడ వస్తుంది, అంతే కదా. ఆ మేగడంతా తీసి దాన్ని చిలికితే వెన్న అంత వస్తుంది. ఆ వెన్నని నెయ్యిగా మారిస్తే ఇంకా తగ్గుతుంది. మీకు గేదె పాలకి చిక్కదనం ఉంటుంది, ఆవు పాలు పలచగా ఉంటాయి. ఇది లెక్క. గేదె పాలతో కంపేర్ చేస్తే ఆవు పాలలో వచ్చే వెన్న శాతం తక్కువ ఉంటుంది. ఇది నేను చెప్పట్లా, నేను పరిశోధించి చెప్పట్లా, వీళ్ళు రాసిన పత్రికల వార్తలే అయ్యి. అప్పుడు ఏది నెయ్యిని తక్కువ కొన్నారు వీళ్ళు అనేదాన్ని మనల్ని కన్విన్స్ చేయడం కోసం వీళ్ళు రాసిన వార్తల్ని నేను ఉటంకిస్తున్నా. వీళ్ళు రాసిన వార్తల్లోనే పాలకి, ఆవు పాలకి చిక్కదనం తక్కువ ఉంటుంది, వెన్న చాలా తక్కువ వస్తుంది, గేదె పాలల్లో 500 లీటర్లు అయితే ఆవు పాలు 1000 లీటర్లు కావాల్సి వస్తుంది కేజీ ఒరిజినల్ నెయ్యి తీయడానికి అన్నటువంటిది వాళ్ళు రాసిందే. కాబట్టి ఈవెన్ నేను కనుక్కున్నటువంటిది మొన్న ఈ మధ్యన ఒక యజ్ఞం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో, దాదాపు 1 రోజులేమో జరిగింది, రుద్రయాగం, రుద్రయాగం జరిగింది. ఆ బ్రిటన్ నుంచి వచ్చిన ఒక వేద పండితులు వారితో మాట్లాడి నేను, ఒరిజినల్ నెయ్యి చాలా కాస్ట్లీ, ఒరిజినల్ నెయ్యి అనేది చాలా కాస్ట్లీ. నేను ఆ తర్వాతన
బయట కూడా కనుక్కున్నప్పుడు ఒరిజినల్ నెయ్యి వచ్చేటప్పటికి అది దొరకట్లేదు మ్యాక్సిమం. అది 3,000 రూపాయల లెక్కన ఉంటుంది ఒరిజినల్ నెయ్యి అయితే కనుక. ఇవాళ వీళ్ళు ఎంత కొంటున్నారు? వాళ్ళు 250 కొంటే వీళ్ళు 350 కొంటున్నారు, లేకపోతే ఆ రేంజ్లోనే కొంటారు వీళ్ళు. మరి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇవే. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నిన్న కూడా, నూనె నిజంగా శనగ నూనె, నిజంగా వేరుశనగ నూనె, నిజంగా నువ్వుల నూనె తీస్తే ఎంత వస్తుంది వాటిట్లలో? నిజంగా మనకి నూరి తీస్తే శనగలు ఇప్పుడు మనం కళ్ళెదురుగుండా చేపిస్తున్నాం కదా ఈ మధ్యన, ఇంతవరకు అయితే తెలియదు ప్రజలకి, నిజం ఒప్పుకుందాం. ఇప్పుడు ఆయన పేరేంది, మన పర్యావరణ ఈ మన రాజధాని ప్రాంతంలో ప్రజల ఆరోగ్యాల గురించి చేస్తూ ఉంటారు కదా, మందెం సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, లేకపోతే అనేక మంది చెప్పిన మీదట ఒరిజినల్ నూనె కోసం అని చెప్పేసి గానుగు నూనె అని చాలా మంది బిగిన్ చేశారు కదా. ఒరిజినల్ నూనెలని ఒరిజినల్ నూనెలు చేయించుకునే ప్రతి ఒక్కడికి తెలుసు కదా నూనె ఎంత అవుతుంది అన్నటువంటిది. శనగలు తీసుకెళ్ళినో, శనక్కాయ పప్పు తీసుకెళ్ళినో, నువ్వులు తీసుకెళ్తానో అది నూరితే ఎంత వస్తుందని తెలుసు కదా. ఒక రకంగా బయట దొరికి కూడా ఒరిజినల్ కాదు, కానీ మనం పట్టుకెళ్తాయి, నేను చెప్తోంది మనం పట్టుకెళ్తాం. ఈవెన్ కొంతమంది అయితే ఇళ్లలో చిన్నపాటి మిక్సీలు పట్టుకొచ్చి దాంట్లో పట్టి నూనె కూడా తీస్తున్నారు, వచ్చి తీస్తున్నారు. అక్కడ ఎంత వస్తుందో తెలుసు కదా వీళ్ళకి. మరి ఈ ప్యాకెట్లు ఎట్లా వస్తున్నాయి మనకి తక్కువకి? అదే కెమికలైజ్డ్, అందులో ఒకటికి 3 ఎంతలు అవుతుంది. అదే వాడమ్మిన డైరీ వాడు ఇవాళ మీరు ఈ డైరీలో నెయ్యిలు ఉన్నాయి కదా, వాటన్నిటి చెక్ చేయించండి. ప్రిజర్వేటివ్స్ కలుపుతారు ఆ నీళ్ళని, అది ఆ నూనెని, నెయ్యిని, వాటిని. మనకి ఒరిజినల్ది మన ఇంట్లో చేసుకోవాలి. మీరు చూడండి అసలు వాసన ఏమన్నా వస్తుంది నెయ్యి ఇవాళ ఎక్కడైనా? ఇదివరకు మాకు బెజవాడలో బాబాయ్ హోటల్ ఉండేది గాంధీనగర్లో. ఆ రోడ్డు మీద నుంచి వెళ్తుంటేనే వాసన వచ్చేస్తుంది. రోడ్డు మీదన అక్కడ ఎస్కేపీవి హిందూ హై స్కూల్లో ప్రోగ్రాంలకి అది కవరేజ్కి వెళ్ళేవాడిని నేను. అసలు ఆ ఘాటు, ఆ నెయ్యి వాసన కడుపులో అర్జెంటుగా తినేయాలన్న ఫీలింగ్ తెప్పించింది. ఆ చుట్టుపక్కలంతా దాదాపుగా ఆ బాబాయ్ హోటల్ గాంధీనగర్లో ఉన్నటువంటి ప్రాంతం చుట్టూతో ఆ రోడ్డు అంతా ఆ నెయ్యి వాసన ఆస్వాదించేవాళ్ళు. ఇప్పుడు అక్కడ కూడా లేదు ఆ వాసన, వాళ్ళ దగ్గర కూడా దొరకట్లేదు. ఈవెన్ మనకి బాబాయ్ హోటల్, చెట్టీస్ వీళ్ళందరూ నెయ్యి వేస్తారు. ఒకసారి ఆ వాసన చూడండి, నిజమైన వాసన వస్తుందేమో. నాకు బాగా గుర్తు, విజయవాడలో నేను 10th క్లాస్ ఆ టైంలో ఈ బాబాయ్ హోటల్ది ఒకటి, అంటే దాదాపు డిగ్రీ దాకా కూడా చూసాను అనుకోండి. 1 టౌన్లో శ్రీనివి హోటల్ అని ఉంటుంది అనమాట. ఎన్టీ రామారావు గారు కూడా పాలు దానికి పోసేవాళ్ళు అనేవాళ్ళు అనమాట. అక్కడ నెయ్య, ఈ 2 కూడా ఆ శ్రీనివి హోటల్ రోడ్డు అంతా నెయ్యి వాసన వచ్చేది. ఇప్పుడు అట్లా రావట్లేదు, ఇప్పుడు నాణ్యత అంత లేదు. దాన్ని మనం ఏం చెయ్యాలి ఆలోచించండి మీరు. భగవంతుడు అందుకోసమే మీకు ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చాడు. ఆవులు అందుకే కొనండి, పాలు తీయండి, వెన్న తీయండి, కరిగించండి, దేవుడికి ఇప్పుడన్నా మంచిదే పని. కానీ ఒకటిసారి ఇక్కడ ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికను కూడా తప్పుదారి పట్టిస్తున్నారా అంటే, ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, అందులో ఎన్డీడీబీ నివేదికలో కూడా, అంటే మీరు అన్నట్టు ఇందాక ట్రాన్స్లేషన్ ప్రాబ్లం ఏమో, వెజిటేబుల్ ఫ్యాట్ అనేది ఉండొచ్చు అని ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది, అంతేగాని కంప్లీట్గా నాన్ వెజ్ అంటే పంది, ఆవు ఇవి అయితే ఎక్కడా చెప్పలేదు. అంటే ఈ వెజిటేబుల్ ఫ్యాట్నే ఫారిన్ ఫ్యాట్ అని కూడా అంటారు. కంప్లీట్గా ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఆవుకోవాల్సింది, పందికోవాల్సింది ఇదే చెప్తున్నారా పదే పదే? ఇక్కడ ఎందుకు బేసిక్గా మనం ఒకటే, వీళ్ళ అవగాహన స్థాయి అది. అదే వీళ్ళు కనుక అధికారంలో ఉన్నారనుకోండి, ఇది ఎట్లొచ్చేదో తెలుసా? వీళ్ళు కనుక అధికారంలో ఉండి ఇదే పని కనుక వైసీపీ తీసుకొచ్చుంటే, దేవుడికి అపచారం చేస్తున్నారు, కళ్ళు పోతారా మీకు? వెజిటబుల్ ఫ్యాట్ అంటే ఆ గేదెలు, ఆవులు తింటాయి, అవి ఏది తింటాయో ఆ తిన్నదే వాటికి వస్తాయి. అవే ఇప్పుడు అక్కడ మాంసాహారం తినే వాళ్ళ దగ్గర ఉన్న కుడికి తాగేనాయి అనుకో, వాటిట్లో నుంచి వస్తుంది. చేపలు అవి తినేటటువంటి వాళ్ళ ఇళ్లలో పెంచేటటువంటి ఆవుకి ఆ కుడితి పెడితే అవి తాగితే దాంట్లో నుంచి వస్తుంది. కావాలంటే గేదెలు కాసే ప్రతి ఒక్కరికి తెలుసు, ఆవులు కాసే ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్పి అవసరమైతే వాళ్ళతో నలుగురితో మాట్లాడిస్తారు కూడా. మాట్లాడిచ్చి ఇదిగో వీడు క్రిస్టియన్ కాబట్టి దేవుడిని అపచారం చేయడం కోసం ఇట్లాంటివి తెచ్చాడు, ప్రసాదాన్ని అపవిత్రం చేయడానికి, ఇలాంటి దుర్మార్గుడు అని అప్పుడు మాట్లాడి ఉండేవాళ్ళు. ఇప్పుడు రివర్స్లో మాట్లాడుతున్నారు, అంతే సింపుల్, వేరే ఏం లేదు ఇక్కడ. బేసిక్గా ఒకటేంటంటే ఎన్డీడీబీ నివేదిక సంగతి పక్కన పెట్టేయండి. ఎన్డీడీబీ నివేదికను బేస్ చేసుకుని వీళ్ళు మాట్లాడారు, గుడ్, మంచిదే. దాని మీద మీరు మాట్లాడాక మిమ్మల్ని మాట్లాడద్దని సుప్రీంకోర్టు చెప్పింది. ఒరిజినల్ ఏంటో తేలుద్దాం అంది. ఇప్పుడు మన ఇంట్లో కొబ్బరికాయ కొనుక్కుని తీసుకెళ్ళానండి గుడికి.
కొడితే అది కుళ్ళింది. సెంటిమెంటల్గా నాకేం ఫీలింగ్ ఉంటుంది, తీసి పక్కన పడేసి మళ్ళీ ఇంకో కాయ కొంటా ఖచ్చితంగా. కానీ ఈ ముక్క నేను ఇంట్లో చెప్పను, ఎందుకని సెంటిమెంటల్గా హర్ట్ అవుతారు. అలాగే ఖచ్చితంగా. ప్రసాదంలో గబక్కన ఏదో పడింది, అటు నుంచి వెళ్ళే బొద్దింకో ఏదో పడింది, పంతులు గారు దాన్ని ఎదురుగుండా పెట్టుకుని అందరికి చూపించి ఇదిగో బొద్దింక పడింది బొద్దింక పడింది అని చెప్తారా? తీసి పక్కన పడేసి దాంట్లో మళ్ళీ ఇంకొకటి జాగ్రత్త కడిగి చేసుకుని పెడతారు. ఎందుకని? భక్తుల మనోభావం గాయపడుతుందని. ఈ విషయాన్ని మీరు చెయ్యొచ్చు, తప్పే లేదు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసుంటే ఖచ్చితంగా దాన్ని చూపించాలి, నో డౌట్ అండి. అది ముందు మనం నిరూపించుకోవాలి, మనం ధృవీకరించుకోవాలి. ఎందుకంటే దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా వీళ్ళు ఆ ఎన్డీడీబీ నివేదికను బేస్ చేసుకుని ఓ విచారణ చేసేసి అదంతా లేదు కావాలని వీళ్ళు చేశారని ధృవీకరించుకుని అప్పుడు బయట పెట్టుంటే నిజాయితీ కలిగినటువంటి రాజకీయం అయి ఉండే. ఇదిగో మాకు ఈ నివేదిక వచ్చి 6 నెలలు అయిందయ్యా, దేవుడికి సెంటిమెంట్ మేము గబక్కన మాట్లాడము, అంతమంది భక్తులు మన వాళ్ళు గాయపడతాయి కాబట్టి ముందు క్రాస్ చెక్ చేసుకున్నాము, అంతా ఎంక్వైరీ చేశాక సుబ్బారెడ్డిను ధర్మారెడ్డి కలిసేసి చేశారు, లేకపోతే సుబ్బారెడ్డిను అనిల్ కుమార్ సింఘాల్ కలిపి ఈ దుర్మార్గం పనిచేశారు, అది మేము ధృవీకరించుకున్నాం. ఇదిగో సుబ్బారెడ్డి అకౌంట్లో ఇంత డబ్బులు వచ్చినాయి, అట్లాగే ధర్మారెడ్డి అకౌంట్లో ఇంత డబ్బులు వచ్చినాయి, ఇదంతా మేము ధృవీకరించుకున్నాక వీళ్ళు పాపాలు చేశారు కాబట్టినే మేము ముందుకు తీసుకొస్తున్నాం అన్నారనుకోండి, హుందాతనంతో కూడిన రాజకీయం అవుతుంది. అలా కాకుండా వీళ్ళు చేసిన పని ఏంటి? ఇప్పుడు ముందు అనేశారు, అన్నదాన్ని కవర్ చేయడం కోసం, అన్నదాన్ని నిరూపించడం కోసం ఇప్పుడు సిబిఐతో కూడిన సిట్టును కూడా తప్పుపడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఎందుకని? ఇక్కడ ఒకటి అయిపోయింది, ఫస్ట్ ఫేజ్ తెలుగుదేశం మాట్లాడింది. ఇక్కడ భక్తులందరూ బాగా హర్ట్ అయినటువంటి పాయింట్ అయితే అది ఏది జంతు కొవ్వు అన్న. సరే, ఇక్కడ అంటే ఇంకో విషయం కూడా, ఇప్పుడు అధికారులని వేటు వేయడం, బదిలీ వేటు వేసిన ఏదేసినా అంటే ఏదో చేసాం మా వైపు నుంచి అని చెప్పే ప్రయత్నమా, లేదంటే నిజంగా నిబంధనలు ఉల్లంఘించారు అప్పుడు చైర్మన్ అని చెప్పే ప్రయత్నం? ఎందుకు తొందరపాటే అన్న అక్కడ చూడాలి? ఏం లేదు, అది సిట్ ఇచ్చిన నివేదిక, అది అధికారులు తప్పని తేల్చింది అంతే. ఓవరాల్ గా సిట్ మొత్తం నివేదికలో ఉద్యోగుల తప్పు తప్ప అక్కడ ఇంకెవరు తప్పు ఉన్నదని చెప్పలేదండి. అందులో వైసీపీ ఏ పేరు పెట్టలేదు కదా, సుబ్బారెడ్డి బొబ్బారెడ్డి ఎవరి పేరు పెట్టలేదు కదా అక్కడ. అంటే కాకపోతే అప్పుడు చైర్మన్ గా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన అదే లెక్క అయితే చంద్రబాబు గారు ఇప్పుడు సీఎం గా ఉన్నప్పుడే కదా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం. మరి నేను అనేది అదే, అది దానికి చైర్మన్ బాధ్యుడు అయితే ఇక్కడ సీఎం బాధ్యుడు కాడా? కేబినెట్ లో తీసుకునే నిర్ణయం ఇక్కడ, అక్కడ కూడా బోర్డులో తీసుకునే నిర్ణయమే. ఇక్కడ ఒక అధికారుల కమిటీ వేశారు, అక్కడ కూడా బోర్డులో ఒక కమిటీ వేశారు, మరి ఆ కమిటీ వాళ్ళు బాధ్యులు అవ్వాలి కదా. ఇక్కడ ఇలా అక్కడ ఇలా ఇన్వాల్వ్ చేయాలి, అదే ప్రయత్నం ఇప్పుడు. అంటే వీళ్ళు చేసిన ప్రయత్నం విఫలమైంది. దేవుడు వాస్తవం ఇందులో రాజకీయం లేదని ఆ దేవుడు ఆశీర్వాదంతో జరిగినటువంటి విచారణ అనుకోవాలి సిబిఐ దర్యాప్తు. లేకపోతే గనక మనం అసలు భక్తులు జీవితకాలం మనసు నాకైతే ఈ నివేదిక వచ్చేదాకా చాలా మనోవెచ్చింది నేను. ఎందుకంటే విషయం తెలియదు, అదే వాళ్ళ కర్మ. మీరు మనోవాదం ఇంకా చెందుతూనే ఉండాలి అలాగా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నదన్నాక ఈయనేంట్రా బాబు ఇట్లా మాట్లాడుతున్నారు అనిపించింది. ఎందుకంటే తటస్థుడు అనుకుంటాం, నిజాయితీగా అనుకుంటుంటే సిబిఐ అంట ఆ విచారణలోనంట భక్తుల సెంటిమెంట్లు గాయపడతాయేమో అని చెప్పేసి రాయలేదట. ఏం మాట అది? అసలు వేసిందే ఆ భక్తుల సెంటిమెంట్లు గాయపరిచారని దాని మీద కదా. వాళ్ళు అందుకోసం రాయలేదని ఈయనతో చెప్పారా పర్సనల్గా వచ్చి చెవిలో? ఈయన ఊహించేస్తాడు అట్లాగా ఎలాగే. ఈయన సనాతనం గురించి మాట్లాడుతున్నాడు, భక్తులకు సంబంధించిన సెంటిమెంట్తో కూడిన అంశంలో లేదురా నాయన అంటే ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక దేవుడు, నేనైతే దేవుడు ఎదురుకుండా ఇంత దుర్మార్గం 5 ఏళ్ల పాటు చూస్తా ఊరుకుంటాడు, ఎన్నికల్లో ఇంకొకరిని గెలిపించి మార్చుకుంటాడు అనేటటువంటి పనికి మాలినటువంటి లెక్కలైతే నేను వేయను. నేను అట్లాగా ఆలోచించను. దేవుడి కళ్ళ ఎదురుకుండా 5 సంవత్సరాల పాటు జంతుకోవి ఇవన్నీ కలిపేసేసి క్రిస్టియన్ అన్నటువంటి ఫీలింగ్తో హిందువుల సెంటిమెంట్లు గాయపరచడానికి కళ్ళెదురకుండా చేస్తుంటే అధికారులు ఉద్యోగులు అందరూ చూస్తూ ఊరుకుంటే ఆ తర్వాత ప్రభుత్వాన్ని మార్చి దేవుడు చేశాడని నమ్మాలా? ఏం మాట్లాడుతున్నామండి మనం? ఎటువైపు వెళ్తున్నాం మనం? అసలు మన ధర్మాన్ని మనం నాశనం చేస్తున్నామా? అరే ముస్లిమో క్రైస్తవుడు అన్నాడంటే ఒక అర్థం ఉంది దానికి. ఏమయ్యా మీరు మీ దేవుడే 5 ఏళ్ల పాటు, అరే మనమే చెప్తున్నామే సెంటిమెంట్ని మనకు మనం గాయపరుచుకుంటున్నామే. పోనీ ఇప్పటికైనా ఆల్టర్నేటివ్ ఏమైనా తీసుకున్నారా? మా ఈవో వచ్చాడు, మా బోర్డు మెంబర్లు వచ్చారు, ఇది ఆల్టర్నేటివ్.
అంతే, అదే ఆల్టర్నేటివ్. అరే నువ్వు చేయాల్సింది ఏంది? ఇప్పటికైనా ఆవులు కొనండి, ఇప్పటికైనా పాలు పెట్టండి, మీ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోండి అయ్యా, మీకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశము. ఆ టీటీడీతో చేయించండి అయ్యా పని, ఆవులు కొనిపించండి అయ్యా, ఒరిజినల్ నెయ్యి ఎప్పటికైనా తయారు చేయండి అయ్యా. ఆ దిశగా నిర్ణయాలు ఏమీ లేవు, మరి అది ఆలోచనలు ఏమీ మరి లేవు. ఇంకేంటి, వీళ్ళకి ఓన్లీ దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకోవడమేనా, భక్తుల సెంటిమెంట్ని రాజకీయాలకు వాడుకోవడమేనా? ఇంతకంటే నీచం ఇంకేముంటుందండి? అదే కదా. రైట్, రైట్. చూద్దాం. మొత్తానికి హిందువుల మనోభావాలు లేదంటే వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు ఇంకా దెబ్బతీసే పనిలోనే ముందుకెళ్తుందా ప్రభుత్వం, లేదు దీనికి తదుపరి చర్యలు ఏంటి? నిజంగా సొంతంగా ఆవులను కొని లేదంటే ఇంకో కొన్ని గోశాలలు ఏర్పాటు చేసి ఎక్కడి నుంచి అయినా స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూ తయారు చేస్తామని చెప్పాలా, లేదు మళ్ళీ వెంకటేశ్వర స్వామి పేరుతో ఈ కల్తీ నెయ్యి లడ్డూ పేరుతో కొత్త రాజకీయం ఇలా చేసుకుంటూనే ముందుకెళ్తారా? అలా జరిగితే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి స్వామివారి దృష్టిలో తప్పు చేస్తున్నారా అనేది కూడా ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది.